ఫ్రెండ్స్, ప్రతిరోజు మనం చేసే పనుల్లో ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. కావాలని కాదు, కానీ తెలియకుండా చేస్తూ ఉంటాం. అలాంటి కొన్ని మిస్టేక్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకే టూత్ బ్రష్ ని ఎక్కువ రోజులు వాడటం. మనలో చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. ఒకే టూత్ బ్రష్ ని ఎక్కువ రోజులు వాడుతూ ఉంటాం. ఇలా వాడటం వల్ల బ్రష్ షేపౌట్ అయ్యి మన చిగుర్లను డ్యామేజ్ చేస్తుంది. ఇలా ఎక్కువ కాలం వాడటం వల్ల బ్రష్ లో ఫంగస్ మరియు బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. దీని వల్ల మనకు తెలియకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ప్రతి 2 నెలలకు ఒకసారి బ్రష్ ని చేంజ్ చేస్తూ ఉండాలి. తుమ్ముని ఆపుకోవడం. తుమ్ము అనేది న్యాచురల్ ప్రాసెస్. మన బాడీలో ఉన్న డస్ట్ మరియు బ్యాక్టీరియా బయటికి రావడానికి ఇది ఒక ప్రాసెస్. మనం తుమ్మేటప్పుడు కొన్ని లక్షల సంఖ్యలో బ్యాక్టీరియా బయటికి వస్తుంది. ఆ టైంలో తుమ్ముని ఆపేయడం వల్ల మన బాడీలో ఉన్న డస్ట్ మరియు బ్యాక్టీరియా బయటికి రాక ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగడం. చాలా మందికి లేవగానే కాఫీ తాగడం అలవాటు. అయితే మనం మార్నింగ్ లేచినప్పుడు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ వల్ల మనకు ఎనర్జీ వస్తుంది. దీనినే స్ట్రెస్ హార్మోన్స్ అంటారు. అయితే మనం మార్నింగ్ లేచినప్పుడు ఈ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ లోకి కాఫీ వెళ్లి డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు మన బాడీ నేచురల్ గా రిలీజ్ చేయకుండా మనకు ఎనర్జీ ఇవ్వడానికి కాఫీ మీద డిపెండ్ అవుతుంది. ఇలా మన బాడీలో నేచురల్ గా ఎనర్జీ ఇవ్వడం ఆగిపోతుంది లేదా తగ్గిపోతుంది. కాబట్టి కాఫీని లేచిన వెంటనే తాగకుండా 3 hours తర్వాత తాగాలి. కాటన్ పిల్లోస్ వాడటం. మీరు పడుకునేటప్పుడు కాటన్ పిల్లోస్ వాడటం వల్ల అందులో యూజ్ చేసే మెటీరియల్ వల్ల మీ ఫేస్ ని డ్రై చేస్తుంది. అంటే ఫేస్ ని పొడిబారిపోయేలాగా చేస్తుంది. ఇలా చేయటం వల్ల మీరు ఉన్న వయసు కన్నా ఎక్కువ వయసు ఉన్న వారిలా కనిపిస్తారు. అంతేకాకుండా ఈ కాటన్ పిల్లోస్ వాడటం వల్ల జుట్టు కూడా డ్రై అయిపోయి ఎక్కువ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. గోర్లు కొరకడం. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఒకసారి ఈ గోర్లు కొరకడం అలవాటు అయితే 30 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ఆ అలవాటు పోదు. చాలా మంది స్ట్రెస్ లో ఉన్నప్పుడు లేదా టెన్షన్ లో ఉన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గోర్లో ఉండే బ్యాక్టీరియా మరియు మట్టి నోట్లోకి ఈజీగా వెళ్ళిపోతుంది. బ్లూ లైట్. మనలో చాలా మందికి నైట్ టైం లైట్స్ ఆఫ్ చేసి మొబైల్ యూజ్ చేయడం అలవాటు. ఇలా చేయడం వల్ల మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ మన కళ్ళను డ్యామేజ్ చేస్తుంది. అప్పుడు మన ఐ సైట్ తగ్గిపోతుంది. సో నైట్ టైంలో మొబైల్ ని యూజ్ చేసేటప్పుడు లైట్స్ ఆన్ లో ఉంచి యూజ్ చేయండి. బ్రష్ ని బాత్రూమ్ లో పెట్టడం. మనలో 99% మంది బాత్రూమ్ లో టూత్ బ్రష్ ని ఉంచుతారు. దీనివల్ల మనం స్నానం చేసేటప్పుడు సోప్ నురుగు అలాగే టాయిలెట్ ఫ్రెష్ చేసినప్పుడు మన కళ్ళకు కనపడని బ్యాక్టీరియా బ్రష్ మీద పడుతుంది. దీంతో బ్రష్ మొత్తం బ్యాక్టీరియాతో ఉంటుంది. మనం బ్రష్ చేసేటప్పుడు మన నోట్లో నుంచి బ్యాక్టీరియా బాడీలోకి పోతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బ్రష్ ని బాత్రూమ్ లో కాకుండా బయట ఉంచండి. నెయిల్స్ ని బాగా లోపలికి కట్ చేయడం. కాలి గోర్లని బాగా లోపలికి కట్ చేయడం వల్ల మనం నడిచేటప్పుడు కలిగే ప్రెషర్ గోర్ల మీద పడుతుంది. ఇలా పడినప్పుడు గోర్లు షార్ప్ గా మారిపోతాయి. అంతేకాకుండా గోరు సైడ్ షార్ప్ గా పెరిగిపోతుంది. దీనివల్ల చాలా పెయిన్ వస్తుంది. తిన్న వెంటనే వాటర్ తాగడం. నార్మల్గా మనం తిన్న వెంటనే వాటర్ తాగుతూ ఉంటాం. కానీ మనం తిన్న తర్వాత అది డైజెస్ట్ అవ్వడానికి కొన్ని యాసిడ్ రిలీజ్ అవుతాయి. ఆ టైంలో మనం వాటర్ తాగితే ఆ యాసిడ్స్ డైల్యూట్ అయిపోతాయి. అప్పుడు డైజెస్ట్ అవ్వడం తగ్గిపోతుంది. దీనివల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే తిన్న తర్వాత 1/2 hour లేదా 1 hour గ్యాప్ తీసుకొని వాటర్ తాగాలి. తిన్న వెంటనే పడుకోవడం. ఈ రోజుల్లో లేట్ నైట్ తిని వెంటనే పడుకుంటున్నారు. దీనివల్ల మన బాడీలో డైజెషన్ స్లో అవుతుంది. దీనివల్ల ఛాతీ నొప్పి, గ్యాస్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి. అలాగే నిద్ర కూడా తగ్గిపోతుంది.